ఈ రోజుల్లో పిల్లలు సర్వసాధారణంగా ఎడిక్ట్ అవుతున్న ఒకే ఒక అంశం సెల్ ఫోన్. ఈ స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు పిల్లలు అన్నీ మర్చిపోతున్నారు. తిండి దగ్గర నుంచి మంచినీళ్ళు తాగడం కూడా జాప్యం చేస్తున్నారు. అంతలా దీనికి అలవాటు పడ్డారు. స్కూల్ టైమింగ్స్ని కూడా పట్టించుకోవటం లేదు. అలాగే మొత్తం ప్రపంచం అంతా స్మార్ట్ ఫోన్లోనే గడిపేస్తున్నారు. ఇది చాలా అనర్థాలకు దారితీస్తోంది. వారిని మెల్లిమెల్లిగా కబళిస్తోంది. ముఖ్యంగా ఉదయం లేచిన వెంటనే సెల్ ఫోన్ పట్టుకోవడంతో చాలా ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయని కొన్ని సర్వేలు తెలిపాయి. ఈ రోజుల్లో సెల్ ఫోన్ లేని ఇల్లు లేదు. అలాగే చేతిలో స్మార్ట్ ఫోన్ లేని పిల్లలు లేరని చెప్పుకోవాలి. పిల్లలు నిత్యం సెల్ ఫోన్స్తో గేమ్స్ ఆడుతూనే ఉంటారు. వాళ్లకు నిత్యం ఏదో గేమో రీల్స్తో అలవాటు పడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో మంచి ఫోన్ మాన్పించడం అనేది తల్లిదండ్రులకు చాలా కష్టమైన పనిగా మారుతుంది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత పిల్లలు బయట ప్రపంచంలో లేరని చెప్పవచ్చు. కరోనా వేవ్ వచ్చిన తర్వాత బయటకు రావడం మానేశారు. అది నిజమైన పరిస్థితి. అయితే కరోనా దాటిన తర్వాత కూడా ఇప్పుడు కూడా ఫోన్లోనే ఉండడం అనేది కొంత ఎబ్బెట్టుగానే ఉంది. అయితే పిల్లలు తల్లిదండ్రులు కొన్ని టిప్స్ ద్వారా వాళ్ళ ఫోన్ మాన్పించవచ్చని ఆంధ్ర విశ్వవిద్యాలయం సైకాలజీ డిపార్ట్మెంట్ హెడ్, ప్రముఖ సైకియాట్రిస్టు, సీనియర్ ప్రొఫెసర్ ఎంవీఆర్ రాజు టిప్స్ చెప్తున్నారు. కోవిడ్ వచ్చిన దగ్గర నుండి మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ చిల్డ్రన్ ఎడిక్టెడ్ సెల్ ఫోన్స్ విత్ ఇన్ ది కంట్రీ అండ్ అవుట్ సైడ్ ది కంట్రీ. ఎప్పుడైతే చిల్డ్రన్ సెల్ ఫోన్కి ఎడిక్షన్ అయ్యారో చిల్డ్రన్ కాగ్నిటివ్ ఫంక్షన్స్ దెబ్బతింటున్నాయి. ఇది చాలా అవసరం. కాగ్నిషన్ అంటే ఏంటి? థింకింగ్ ద వే వి సీ, మేము ఎలా చూస్తున్నాము అనేది ఇంపార్టెంట్. విద్యార్థులు ఈ సెల్ ఫోన్ ఎడిక్షన్ వలన ఎక్కువ మంది విద్యార్థులు మెంటల్ హెల్త్ ఇష్యూస్తో సఫర్ అవుతున్నారు. ఇంట్లో ఎవరెవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో ఆ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యన కూడా రిలేషన్స్ బాగా దెబ్బతింటూ ఉంటాయి. అలాగే మనం చెప్పుకుంటూ పోతే సోషల్ రిలేషన్స్ అనేది రోజు రోజుకి బ్రేక్ డౌన్ అవుతున్నాయని మీకు తెలియజేస్తున్నాను. అవసరమైతే తల మీద పడి కొడతారు, తండ్రిని అసహించుకుంటారు, బ్రదర్స్ మీద పుస్తకాలు విసిరేయటం, ఎవరి చేతులు ఏదైనా వస్తుంటే విసిరేయటం కూడా జరుగుతూ ఉంటుంది. తల్లిదండ్రులు ముందుగా మెల్లిమెల్లిగా కౌన్సిలింగ్ ఇవ్వాలి. ముందుగా వాళ్ళని మెల్లగా ఫోన్ వాడకం తగ్గించమని, ఫోన్ వాడడం వల్ల ఇబ్బందులు వస్తాయని, ఆ ఇబ్బందుల్ని ఒక్కొక్కటిగా చెప్పాలి. ఆరోగ్య సమస్యలు ఎలా వస్తాయి, ఫోన్ వల్ల ఇబ్బంది ఏంటి, అలాగే ఫోన్ వల్ల ఆరోగ్య సమస్యలు ఏంటి, అనర్థాలు ఏంటి అనేది మెల్లిమెల్లిగా వివరించాలి. తల్లిదండ్రులు పిల్లలకు చెప్పిన తర్వాత వాళ్ళపై గట్టిగా అరవకుండా మెల్లిమెల్లిగా ఎడిక్షన్ అనేది మాన్పించాలి. ఆ తర్వాత ఎక్కువగా బయట గేమ్స్ని, అవుట్డోర్ గేమ్స్ని ప్రిఫర్ చేయాలి. ఫోన్ కాకుండా వేరే ప్రపంచాన్ని పరిచయం చేయాలి. అద్దం ముందు కూర్చొని ఈరోజు నేను ఫోన్ ఆడకుండా ఉంటాను అని గట్టిగా చెప్పుకోవాలి. ఎప్పటికప్పుడు ఫోన్ గుర్తొచ్చిన వెంటనే వేరే విషయం వైపు, వేరే జ్ఞాపకం వైపు మనసును మరల్చుకోవాలి. ఇలా కొన్ని టిప్స్ని ప్రొఫెసర్ రాజు గారు చెప్పారు. ఎగ్జామ్స్లో కరెక్ట్గా ఆన్సర్ చేయలేకపోతున్నటువంటి సిచ్యువేషన్స్ని నేను నా కౌన్సిలింగ్ సెంటర్స్లో గమనించడం జరిగింది. రకరకాల మానసిక సమస్యలు ఎక్కువైపోయి ఇండైరెక్ట్గా డిప్రెషన్ వచ్చే ఆ సందర్భాలు కూడా చాలా ఉన్నాయని మీకు తెలియజేస్తున్నాను. తల్లిదండ్రులు గమనించి, ద స్కూల్ టీచర్స్ గమనించి, మీరు ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్న సైకాలజీ డిపార్ట్మెంట్లో కానీ ప్రొఫెసర్ ఎంవీఆర్ రాజు గారి దగ్గరికి తీసుకొచ్చినట్లయితే మీకు 100% మీ యొక్క అబ్బాయిని లేకపోతే మీ యొక్క అమ్మాయిని విత్ ఇన్ 10 days లేకపోతే విత్ ఇన్ 20 daysలో సెల్ ఫోన్ ఎడిక్షన్ నుంచి నార్మల్ లైఫ్లోకి తీసుకొని వచ్చి పూర్తిగా ఎడిక్షన్ మానిపించి కుటుంబ సభ్యులతోటి, తల్లిదండ్రులతోటి బాగా గడపడానికి ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేస్తాం. దాంతోపాటు రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళి బాగా చదువుకొని మంచి మార్కులు వచ్చేటి రాబోయే రోజుల్లో ఆ విద్యార్థి ఒక ఇంజనీరు, ఒక డాక్టరు, ఒక సైంటిస్టు, ఒక బిజినెస్ మ్యాన్ అవటానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని మీకు తెలియజేస్తున్నాను.